ఈరోజు మోత్కుపల్లి గ్రామానికి వచ్చినటువంటి V5 యాజమాన్యానికి మరియు సాయిరాజ్ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏంటంటే ఇంతకుముందు క్యాన్వసింగ్లో ఉన్నప్పుడు కూడా V5 వాళ్ళు సాయిరాజ్ అన్న గారు వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నాడు. మా ఇంటర్వ్యూను ప్రజలందరికీ టీవీలో తెలియపరిచిండు. అదేవిధంగా మాకు కూడా V5 నుంచి కొంత మాకు సలహాలు సూచనలు ఇచ్చిండు. దాని ప్రకారంగా నేను కూడా ముందుకెళ్ళినా. దాని ప్రకారంగా ముందుకెళ్ళినందుకన్నా నాకు ఈ విజయం వచ్చింది. ఇక ముందు కూడా ఏ సమస్య ఉన్నా V5 గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. V5 ఛానల్కు ఏదున్నా ఏమున్నా నేను కూడా వాళ్ళ దాంట్లో నేను ఒక సభ్యునిగా చేరుతా. వాళ్ళకి ఏదన్నా ఉంటే నేను సహకరిస్తా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎన్నిక నిన్న జరిగింది. దాంట్లో భాగంగా ఓట్లు అలాగే ఎన్నిక అనేది ఒక ఉత్కంఠభరితంగా జరిగిన ఈ సమరంలో అభ్యర్థులు గెలిచి ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. ఈరోజు మనం మోత్కుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇది మనకు మొయినాబాద్ మండల్ రంగారెడ్డి జిల్లా వస్తుంది. ఈ గ్రామానికి సంబంధించి ఎనగల్ల సంపూర్ణ రాములు తను ఒక అపార రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఇంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎన్నో సామాజిక రాజకీయ సేవలు అందించిన రాములు గారు ఈ గ్రామానికి సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపొందారు. ఒక్కసారి వీళ్ళ ఆనందోత్సవాలు ఎట్లా ఉన్నాయి, అన్న గెలిచిన తర్వాత ఎట్లా ఆనందపడుతున్నారు, ఎట్లా రియాక్ట్ అవుతారో తెలుసుకుందాం. అన్న కంగ్రాట్స్ మా V5 ఛానల్ తరపు నుంచి. అన్న థ్యాంక్స్ అన్న. మీ V5కు ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్న గెలిచిన తర్వాత? గెలిచిన తర్వాత ఫీల్ అయ్యేది ఏం లేదన్న. మా గ్రామ ప్రజలందరూ నన్ను ఆదరించిర్రు, నమ్మకంతో ఓట్లు వేసిర్రు. నాకు ఓటు వేసినా వేయకపోయినా వేయని వాళ్ళు ఉన్నా కూడా నాకు అందరు సమానమే. నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ ప్రజలను అందరినీ ఏకతాటి మీద నడిపిస్తానని నేను హామీ ఇస్తున్నా. ఎవరి మీద కూడా నాకు కోపం లేదు. నాకు అందరు సమానమే. ప్రజలందరికీ నేను ఏ పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా ఏ హామీ ఇచ్చినానో ఆ హామీలన్నీ నేను నెరవేరుస్తా. ఖచ్చితంగా నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాననే నమ్మకం నాకున్నది. నాకు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే స్పీకర్ ప్రసాద్ అన్న గారు నాకు చాలా ఆయన సన్నిహితుడు. నాకు మొదటి నుంచి 25 సంవత్సరాల నుంచి ఆయన నాకు చాలా దగ్గర మనిషి. ఆయన కానీ ఆయన మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నాకు చాలా దగ్గర మనిషి. ఆయన దగ్గరికి వీళ్ళిద్దరి దగ్గరికి కాకుండా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కూడా నేను గ్రామానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి గ్రామానికి ఎటువంటి సమస్య లేకుండా అభివృద్ధి చేస్తానని ఆ నమ్మకం ఉన్నది. చేస్తా. ఈ సందర్భంగా మీరు గెలిచిన తర్వాత ఈ సందర్భంగా మీ గ్రామస్తులకైనా మీ నాయకులకైనా మీ పైన ఉన్న కొంతమంది అధికారులకైనా ఎవరికైనా స్పెషల్గా ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరెవరికి చెప్పాలనుకుంటున్నాను? మా అధికారికంగా అఫీషియల్గా నేను ఆల్రెడీ ఇప్పటికే డిఈ గారికి కూడా ఫోన్ చేసిన గ్రామాభివృద్ధి కోసం. ఆయన కూడా నాకు సహకరిస్తా అని చెప్పిండు. పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఫోన్ చేసిన పొద్దున్న ఈరోజు ప్రసాదన్న గారికి కూడా ఫోన్ చేసిన. వాళ్ళిద్దరు కూడా నాకు ఖచ్చితంగా మద్దతు ఇస్తా అని చెప్పారు. పొద్దున్న వాళ్ళకే ఫోన్ చేసిన. నేను యాదన్న గారికి కూడా ఫోన్ చేసిన. ఆయన కూడా నాకు కావాల్సిన నిధులు ఇస్తా అంటున్నాడు. గ్రామానికి కావాల్సిన ఎటువంటి సమస్య ఉన్నా నేను ఖచ్చితంగా చేస్తాననే నమ్మకం నాకున్నది. నేను చేస్తా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అనగానే గ్రామాల్లో ఒక టీములుగా 2-3 టీములుగా 2-3 గ్రూపులుగా ఏర్పడతారు. ఈ ఎలక్షన్స్ జరుగుతున్న మూమెంట్లో అంటే అంతకుముందు గ్రామం ప్రశాంతంగా ఉన్న గ్రామం ఒకేసారి ఒక గ్రూపుల్లాగా విడిపోయి ప్రచారం ఇదంతా నిర్వహిస్తుంటారు కదా. ఇప్పుడు మీ గ్రామంలో ఒక 3-3 అభ్యర్థులు మీతో పాటు ఇంకిద్దరు అభ్యర్థులు కూడా సర్పంచ్గా పోటీ చేసారు. వాళ్ళ వార్డు మెంబర్స్ వాళ్ళందరూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు మీరు సపరేట్ టీములుగా ఉన్నారు. ఇప్పుడు మీరు గెలుపొందారు, వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ రేపటి నుంచి ఇది నార్మల్గా అందరినీ కలుపుకొని పోతారా? ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళతో ఎట్లా మీరు మళ్ళీ స్పెండ్ చేస్తారు? ఈ ఎలక్షన్ అనేది ఇది మామూలే. గ్రామాలకు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంది, పోతుంటుంది. ప్రతి వ్యక్తికి ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశలో కొంతమంది మనోళ్ళు కూడా పోటీ చేసిర్రు. వాళ్ళను కూడా నేను నా సాధ్యమైనంత వరకు నేను కలుపుకునే ప్రయత్నం చేస్తా. వాళ్ళని కలుపుకొని పోయి గ్రామాభివృద్ధికి నేను తోడ్పడతానని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన విధంగా ఈ గ్రామానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు వాటిని సాధించడంలో, నెరవేర్చడంలో, అభివృద్ధి చేయడంలో ఎట్లా ముందుకెళ్తారు? ఎవరి సహకారంతో ముందుకెళ్తారు? నేను ఇచ్చింది ముఖ్యంగా ఏంటంటే చెన్నకేశ్వర టెంపుల్ చుట్టూ సీసీ రోడ్డు వేయిస్తానని చెప్పి హామీ ఇచ్చిన. ఇంకోటి మన మల్లన్న టెంపుల్ కూడా నేను కొన్ని హామీలు ఇచ్చిన. బోర్ కానీ, ఫెన్సింగ్ కానీ, సీసీ రోడ్ కానీ అలాంటివి ఇచ్చిన. ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే చందనగర్ టు మొత్తుకుపల్లి రోడ్డు లేదు మాకు. ఆ రోడ్డు గురించి కూడా అక్కడ కూడా మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గారు గెలిచిర్రు. మాజీ సర్పంచ్ మల్లారెడ్డి ఉన్నాడు. ఆయన కూడా మేమందరం కలిసి 2 గ్రామ పంచాయతీలలో ఇద్దరం కలిసి ఆ రోడ్డుకు కావాల్సిన నిధులు
తీసుకొచ్చి ఆ రోడ్ కంప్లీట్ చేపిస్తానని నేను హామీ ఇస్తున్నాను. నేను మీ మోత్కుపల్లి గ్రామానికి వచ్చిన మూమెంట్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మీ గ్రామానికి ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటి ఆర్టీసీ బస్ సమస్య అనేది ఒకటి నేను బాగా విన్నాను. దాన్ని సాధించడంలో మరి మీరు ఎట్లా కృషి చేస్తారు? ఆర్టీసీ బస్సు మా ఊరికి ఉన్న సమస్య మన ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులు లేవు, పెట్టలేరు, అది వాస్తవము. మరి నాకు పొన్నం ప్రభాకర్ గారు కూడా బాగా తెలిసిన వ్యక్తే. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మా ఊరుకు కావాల్సిన బస్సులను నేను ఏర్పాటు చేస్తానని నమ్మకం నాకున్నది, చేపిస్తా. ఒక అపార రాజకీయ అనుభవం ఉన్న మీరు సీనియర్ రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా మీరు ఈ 5 సంవత్సరాల పదవి పూర్తయ్యేలోపు మీరు మీ మేడం ఈ గ్రామంలో మీ మార్కు ఉండేటట్టు, అంటే నేను ఈ 5 ఇయర్స్లో నేను ఇది చేస్తా, ప్రతి మనిషి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, ఆలోపు ఈ పదవి అయిపోయేలోపు రాములన్న పేరు చెప్తే ఇవన్నీ కనిపించాలి, ఇవి జీవితాంతం లైఫ్ లాంగ్ గుర్తుండాలి అన్నట్టు ఏమైనా ఉన్నాయా? నేను ఇంతకుముందు మా అన్న సర్పంచ్ ఉండే, మా అన్న సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నేనే చూసుకునేటోని. అప్పుడు కూడా నేను వేసిన రోడే ఉంది, అప్పుడు కూడా నేను చేసిన బీటీ రోడ్ ఉంది. అప్పుడు మన సబితా ఇంద్రారెడ్డి గారిని ఆమెను పట్టుకొని నేను బీటీ రోడ్ కూడా వేయించిన. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాటర్ ట్యాంకులు స్వజా ల్యాబ్స్ కింద వాటర్ ట్యాంకులు 2 వాటర్ ట్యాంకులు కట్టించిన. అప్పుడు మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే, చందానగర్లో కూడా నేనే కట్టించిన వాటర్ ట్యాంకులు ఉన్నాయి, రెడ్డిపల్లిలో కూడా నేనే కట్టించిన. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడు ఇచ్చిన మేజర్ సమస్య ఏముంది అంటే, సమస్య ఏం కాదు, నేను హామీ ఇచ్చిన దాంట్లో చెన్నకేశ్వర టెంపుల్ రేపు సంక్రాంతికి మా దగ్గర పెద్ద మేళ జరుగుతుంది. అక్కడ గుడికి ఎటువంటి అభివృద్ధి లేదు. అక్కడ నేను రేపు పొద్దున పండుగ వరకు సీసీ రోడ్ ఎండోమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్ను డెవలప్మెంట్ చేసి గుడిని డెవలప్మెంట్ చేస్తా. లైటింగ్ కానీ రోడ్డు కానీ అక్కడ ఇంకా ఏ అవసరాలు ఉన్నా చేసి చూపిస్తా. ఈ 5 ఏళ్ళ ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాల పదవి కాలంలో మా గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని హామీ ఇస్తున్నాను. ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి మీరు గత ఇంటర్వ్యూలో ఒక వాయిస్ చెప్పారు, మెయిన్గా ఈ 111 జీవో అనేది మా గ్రామానికి ఒక శాపంగా మారిందని. అది ఎంతవరకు సాధించడంలో మీరు ముందుకెళ్తారు, ఎట్లా దాన్ని పరిష్కరిస్తారు? 111 జీవో అనడం మేము మా దురాదృష్టం. మేము ఈ గండిపేట చుట్టూ మా పొలాలు ఉన్నాయి, కాకపోతే 111 మా ఒక్కరికే లేదు, 83 గ్రామాలకు ఉన్నది. ఆ 83 గ్రామాలకు 111 తీసేసినప్పుడు పోతుంది. కాకపోతే మాకు ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే సీఎం గారి దగ్గర కూడా నేను వెళ్తా, సీఎం గారికి కూడా నేను కొద్దిగా పరిచయమే. మేము అందరు మా ఏరియా సర్పంచులం అందరం కలిసి 83 గ్రామ సర్పంచులం అందరం కలిసి మాకు 111 గురించి కాకుండా బఫర్ జోన్ ఒకటి పెట్టారు. ఆ బఫర్ జోన్ తోటి ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఎవరికైనా ఆడవిళ్ళ పెళ్లి ఉంటే ఒక 5 గుంటల్లో 10 గుంటల్లో అమ్ముకునే ఏర్పాటు లేదు. అది ఆ బఫర్ జోన్ ఒకటి తీపిచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని సీఎం గారిని కోరుకుంటాం. మా గ్రామాన్ని మొత్తం మీద 5 సంవత్సరాలలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దా, అది మటుకు నా కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది, నేను చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థి రాములన్న గారి వైఫ్ మేడం సంపూర్ణ ఒక్కసారి మన అందరికీ విషయం చెప్తుంది. ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు గెలిపించినందుకు అని చెప్పి. గ్రామం మొత్తం అందరికీ నమస్కారం, నాదొక నమస్కారం. ఇది ఇక్కడ మన మోత్కుపల్లి గ్రామానికి సంబంధించి సంపూర్ణ రాములు గారు, ఒక అపార రాజకీయ అనుభవం ఉన్న రాములు గారు తను సర్పంచ్గా తన భార్య గెలుపొందడం జరిగింది. ఈ ఆనందంలో నేను ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఈ గ్రామంలో చేస్తానని మాటిచ్చిన కొన్ని అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో నాకున్న మినిస్టర్ స్థాయి, స్పీకర్ స్థాయి భీమభరత్ అన్న, ఇంకా స్థానిక ఎమ్మెల్యే కాళయాదన్న, ఈ స్థాయిలో ఉన్న నా పరిచయాలను జిల్లా అధికారులతో మాట్లాడి నా గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దా. నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్చే పనే చేస్తా. మా కుటుంబ సభ్యుల్లాగా నా గ్రామాన్ని ఇంతకుముందు ఎంతమంది సర్పంచుల అభ్యర్థులు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని గ్రూపులు ఉన్నా అవి ఎలక్షన్ వరకే. ఆ ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ నేను అందరినీ కలుపుకొని ఒక సొంత ఫ్యామిలీ లాగా ముందుకు తీసుకెళ్తా అని మనతో అంటున్నారు. కెమెరామెన్ కోటితో సాయిరాజ్, మోత్కుపల్లి, మొయినాబాద్ మండల్. ఈరోజు మన మోత్కుపల్లి గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనటువంటిది ఎలగల్ల సంపూర్ణ రాములు సర్పంచ్ గారికి నా యొక్క కంగ్రాచులేషన్స్. అలాగే నాకు ఈయన సుమారుగా 30 సంవత్సరాల నుండి మంచి సుపరిచితుడు, మిత్రుడు. నువ్వు ఏ పని చేసినా మేమిద్దరం కలిసి ఒకటే మాట, అప్పటి సంది ఇప్పుడు ఇంకెప్పుడు కూడా ముందర ఇట్లనే కొనసాగాలని, ఇలాగే ఇంకా ఈయన ఎన్నో పదవులు అలంకరించాలని, అలాగే ఇంతకుముందు ఎస్సీసీఎల్ కూడా ప్రెసిడెంట్ కూడా చేసిండు
నేనున్నప్పుడు నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ కూడా చేసిండు. కాబట్టి ఇంకెన్నో పదవులు అలంకరించి ఈ బాగా డెవలప్మెంట్ అయ్యి గ్రామాన్ని కూడా డెవలప్మెంట్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలందరి తరఫున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు ఈరుకొల్ల కాంతారాజు, 3వ వార్డు మెంబర్గా గెలుపొందిన నేను. అన్న నమ్మకం మీద అన్న గిడంగా సంపూర్ణ రాములన్న గారికి మరి ముఖ్యంగా కంగ్రాచులేషన్. అదేవిధంగా అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడని నేను ముందు గిడంగా చెప్పిన, అదే విధంగా గిడంగా గెలిపించుకున్నాం మేము. ఆ అన్న మీద నమ్మకం ఉంది మాకు. ఆ నమ్మకం ఉండేపటికనే నేను అన్నకు సపోర్ట్గా ఉండి ముందు నడిచినాం. అదేవిధంగా మా బ్యాచ్ ఉంది కొంతమంది, ఇక్కడ ఉన్న అందరు కూడా మేము సపోర్ట్ చేసినాం. ఒక 70-80 మంది అన్న ఎంబడి ఫుల్గా పనిచేసినాం, గ్యాప్ ఇడవకుండా అందరం సపోర్ట్ చేసేప్పటికనే అన్న భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాకు నమ్మకం ఉండే. ఆ నమ్మకం తగ్గట్టు పని కూడా చేస్తాడని కూడా మాకు నమ్మకం ఉంది. అన్న ఎట్లా చేస్తాడని కూడా నమ్మకం ఎట్లుంది అంటే, అన్న పెద్ద పెద్దలతో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మండల్లో కూడా మంచి పేరున్నది. ఆ విధంగా ఏ రకంగా అయినా సరే సీఎం సార్తోనైనా సరే ఎవరితోనైనా పని తీసుకొస్తాడనే నమ్మకంతో మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే. కాబట్టి ఊరు గ్రామానికి కూడా ఎట్లా సరిదిద్దుతాడు అనేది నమ్మకం కూడా మాకుండే. ఆ నమ్మకంతోనే మేము అన్నకు ఫుల్ సపోర్ట్గా ఉండి మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాకు ఉన్నదని మేము ఎట్లయినా మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే. ఆ విధంగా మేము ముందుకు పోయి గెలిపించుకున్నాం. అందరు గెలిపించిన విధానాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఊరు గ్రామ ప్రజలు కూడా మనం అందరు తోడుగా ఉండి ఎవరికి కొట్లాట పంచాలు లేకుండా ప్రతి ఒక్కరం కలిసి ఉండాలి. ఇప్పుడు జరిగిన ఏదో ఎన్నికలు అందరూ ఒకరు ఓడతారు గెలుస్తారు, అందరు సహజానికి అందరికీ వస్తుంది. ఇది ఒకసారి నేను కూడా అన్నను సర్పంచ్గా పోటీ చేయించిన, అప్పుడు నేను కూడా ఓడిపోయినా. 4 వార్డు మెంబర్ గెలిచి ఒక ఉప సర్పంచ్ మాకు వచ్చింది. అన్న కూడా అప్పుడు పోటీలో ఉన్నాడు. కానీ అందరికీ జరుగుతుంది, అలాంటివి వస్తాయి పోతూ ఉంటాయి. మనం అందరం కలిసి ఉండాలి. ఏ సమస్య ఉన్నా మన ఊరు అందరం ఉండాలి. అందరం ఉండి ముందుకు నడిస్తేనే ఏదైనా పని అవుతుంది. వాళ్ళు అక్కడ మనం ఇక్కడ అనేది వద్దు. ప్రతి ఒక్కరం ఒక్కటే తాటితో ఉండి అన్న ఏదున్నా మనం అన్నను ముందలు తీసుకొని నడిపించుకొని పోదామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన V5 న్యూస్కు ధన్యవాదాలు. మోత్కుపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. 2వ సర్పంచ్గా తొలి మహిళ సర్పంచ్గా ఎన్నికైన సంపూర్ణ రాములు గారికి మా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. ఈ విజయం అనేది ఏదేంటంటే గెలిచినాం అనే ఒక పొగరు అనేది కాకుండా ఒక బాధ్యతగా ఒక సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. ఊరిలో సమస్యలు అనేటివి చాలా ఉన్నాయి, వాటి పట్ల అవగాహన తీసుకొని నేను కొత్తగా ఓ డిప్యూటీ సర్పంచ్గా ఎన్నికైనందుకు నా వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ గారు నాకు బాగా సపోర్ట్ చేసిర్రు. దాంతోపాటు మేము యువకులం కాబట్టి తన నుంచి ఎంతో నేర్చుకొని ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకొని రేపటి ఫ్యూచర్కు నాతో సపోర్ట్ చేసిన యువతకు కానీ ముందు ఆదర్శంగా నిలిచిన మా కాకతో సపోర్ట్ చేసుకొని పై అధికారులతోని మాకు కావాల్సిన నిధులు కానీ ఒక మండల్ లెవెల్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫండ్స్ కావచ్చు, సర్పంచ్ ఫండ్స్ కావచ్చు, ఒక కలెక్టర్ ద్వారా వచ్చేటివి కావచ్చు, మన ప్రధానమంత్రి నుంచి గిట్ట వస్తాయి కొన్ని ఫండ్స్. వాటిని అన్నిటిని వృధా చేయకుండా గ్రామానికి కావాల్సినవన్నీ ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది, వేస్ట్ ఖర్చులు చేయకుండా మనకు కావాల్సిన ఎంత ఖర్చు కావాలో ఎక్కడ ఏది వాడాలి ప్రజెంట్ మన సిచ్యువేషన్గా మనకు అవసరమైనంత వరకు వాడుకొని మిగిలిన బడ్జెట్ గిట ఉన్న బడ్జెట్ను కాపాడుకుంటూ మన బడ్జెట్ను మళ్ళీ మిగులు బడ్జెట్గా మన గ్రామానికి ఉంచేటట్టు మేము చాలా దాని గురించి బాధ్యత తీసుకుంటాం. దాంతోపాటు మా వార్డు మెంబర్స్ గిట్ట ఉంటారు, అందరితో మనం డిస్కస్ చేసుకొని ఏదైనా కొత్త పని చేయాలన్నా వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఆ తర్వాత మేము మా సర్పంచ్ అభ్యర్థితో మాట్లాడుకొని ఫైనల్గా ఒక డిసిజన్ వస్తాం. మా క్యాబినెట్లో మేము మాట్లాడుకొని డిసిజన్ తీసుకుంటాం. ఊరి ప్రజలకు ఒకటే చెప్తున్నాము, ఇప్పటి నుంచి నిన్నటి వరకు ఒక లెక్క, నిన్నటి వరకు ఏంటంటే కాంపిటీషన్లో పోటీ ఉంటే ఏదైనా సరే ఒకటే. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే కలిసి పని చేస్తేనే కలదు అంటారు. అందుకే మనం ఏంటంటే నిన్నటి వరకు ఈ లెక్క కాబట్టి ఇప్పుడని కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు గిట్ట వస్తాయి. దానికి గిట్ట ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన సర్పంచ్ ఎక్కడ సపోర్ట్ చేస్తాడో మనం ఎంపీటీసీ గిట్ట అక్కడనే ఉందనుకో, మన సర్పంచ్ మనమే ఉంటాం, ఎంపీటీసీ మనం ఉంటాం, జెడ్పీటీసీ మనం ఉందనుకో, అక్కడి నుంచి మనకు నిధులు వస్తాయి. కాబట్టి ఆ ద్వారా గిట్ట ఇప్పుడే సందేశం ఇస్తున్నాను నేను. ఆ రకంగా గిట్ట మనం ముందే ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకొని అవినే అనుకో మనకు సపోర్ట్ ఉన్నదిగా ఉంటే మన ఊరికి నిధులు వస్తే మనం గెలిపించుకుంటే మన ఊరి డెవలప్మెంట్ అంటే ఐక్యత అంటేనే డెవలప్మెంట్ అయితేనే ఐక్యత. ఒక్కచోటిగా ఉండి కట్టుబడి ఉండి మన అందరి డెవలప్ చేసుకుందామని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా సర్పంచ్ గారికి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూడా వాడు ప్రజలకు నాకు గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళకు. అయితే ఊరికి సర్పంచ్తో పాటు నాతో పాటు గెలిచిన వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు. అయితే సర్పంచ్ ఎట్లా చెప్తే అలా ఆ రూట్లో మేము వెళ్తామో అంతా కలిసిమెలిసి చేసుకుంటామని మనం స్ఫూర్తిగా
ఊరికి ఏదైనా సరే ఊరికి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోత్కపల్లి గ్రామం నుండి మా డ్రీమ్ అని మేము ఎప్పటికీ ఫుల్ఫిల్ చేసుకోవాలి ఈ విషయంలోని రామ్లన్న సంపూర్ణక్కను సర్పంచ్ పోటీలో ముందుండి నడిపియాలని గెలిపియాలని ముఖ్యంగా మా నుండి ఎంత సహాయము ఏం చేయాలనేది మేము ముందే ప్రిపేర్ అయినాం. మాకు ప్రతి క్షణం ఎట్లా చేయాలి ఏం చేయాలి అనుక్షణం మా నుండి ఏమి ఇవ్వాలి తాతకు ఎట్ల నుండి ఎవరు రప్పియాలి ఎట్లా అనేది ప్రయత్నం చాలా చేసినాం. అందరు తోడయ్యారు. ఈరోజు ఆ రోజు చెప్పిన మీరు టీవీ V5కి మేము ముందే ఇంటర్వ్యూ ఇచ్చినాం. ఎట్లాగైనా విజయం సాధిస్తామని మాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. విజయం సాధించి ఈ ఊరు ఎట్లా డెవలప్మెంట్ చేయాలి ఎలాంటి సూచనలు మాకు నేర్పిస్తారు. మేము కూడా రామ్లన్న కూడా కొంచెం ఆ విషయంలో యూత్ నుండి ఏమేమి కావాలనేది మేము చెప్తాం. చెప్పి మేము మా గ్రామానికి ఏమేమి చేయాలో ఆయన కూడా ఫుల్ ప్రిపేర్గా ఉండు. మేము కూడా వాటిని ఎలా తీసుకొని ఎట్లా చేయాలనేది మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. ఆయన కూడా ఉన్న పలుకుబడిని బట్టి ఆయనకు మేము కూడా సపోర్ట్ ఇస్తాం. ఇప్పటికైతే కృతజ్ఞతలు మా ఊరు విలేజ్ అందరికీ ప్రతి ఒక్కరికి. మా మదర్ కూడా 6వ వార్డు నుండి పోటీ చేసింది, విజయం సాధించింది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రామ్లన్న రావడం మాకు ముఖ్యంగా చాలా ఆనందం ఉంది. అందరికీ మీడియా తరపు నుండి తాత కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే విజయం సాధించినందుకు అందరికీ ఊరందరికీ పండుగలాగా ఉంది. అంతే. ఈ సందర్భంగా V5కి కూడా చాలా థ్యాంక్ యూ. అందరికీ కంగ్రాచులేషన్. సర్పంచ్ రామ్ తాత గారు మర్యాదపూర్వకంగా మంచిగా చేశారు, ధన్యవాదాలు. అదేవిధంగా ఊళ్ళో ఒక పెద్ద మనిషి లాంటి లేకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే తాత లాంటి పెద్ద మనిషి ఎన్నుకున్నాము. అందరు మంచి చేస్తాడని నాకు నమ్మకం ఉంది పూర్తిగా. రామానికి గుడికి మలంగుడికి చుట్టూ జాలి అన్నీ చేస్తాడని మనకు చిన్నకేశ్వర గుడి కూడా మంచి చేస్తాడు అంటే నమ్మకంతో మాకు. గెలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. V5కి ధన్యవాదాలు. మా మోతుపల్లి ప్రజలందరూ మేము రామ్లన్న గారిని మద్దతు ఇచ్చి గెలిపించుకున్నాము. నేను 2వ వార్డుగా సభ్యుడిని. ఓకే పర్వాలేదు, ఓడిపోయాను 4 ఓట్లతోని. నేను అన్న గెలిపించుకున్నాము. మేము మా గ్రామానికి ఏ నిధులు వచ్చినా మేము ఇది కావాలని ఖచ్చితంగా చేయించుకుంటాము. బస్సు సౌకర్యం కానీ, రోడ్లు కానీ, విద్యుత్ లైట్లు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము వెంబడి మేమే అడిగి మేము చేయించుకుంటాం. ధన్యవాదాలు. గెలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మేము అభివృద్ధి చేయించుకుంటామని మాకు నమ్మకం ఉంది రామ్లన్న మీద. అందుకని డే అండ్ నైట్ కష్టపడి గెలిపించుకున్నాం, పనులు చేయించుకుంటాం. V5కి ధన్యవాదాలు. యువకులందరం కలిసి ఒక రాముల తాత నిలబడాలని అందరం కోరుకున్నాం. తాత ఉంటేనే ఏదైనా జర గట్టిగా కాంగ్రెస్ నుంచి ఏమైనా నిధులు వస్తాయని మనస్ఫూర్తిగా అన్నీ జరుగుతాయని, మంచిగా గ్రామానికి అన్ని నిధులు మంచిగా అవుతాయని, అన్ని పనులు మంచిగా జరుగుతాయని రాములన్నను ఎన్నుకున్నాం.